అతడు అలసిపోయినప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. నాకు ఆకలిగా ఉన్నప్పటికీ కూడా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. అతడు ధనవంతుడైనప్పటికీ కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఈవెన్ దోను ఉపయోగిస్తాం. ఈవెన్ దో అంటే అయినప్పటికీ కూడా. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఈవెన్ దో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. అతడు అలసిపోయినప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. అతడు అలసిపోయినప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. ఈవెన్ దో హీఈస్ టైర్డ్, హీఈస్ వర్కింగ్. ఈవెన్ దో హీఈస్ టైర్డ్, హీఈస్ వర్కింగ్. హీఈస్ టైర్డ్ అంటే అతడు అలసిపోయాడు. హీఈస్ వర్కింగ్ అంటే అతడు పనిచేస్తున్నాడు. ఈవెన్ దో హీఈస్ టైర్డ్, హీఈస్ వర్కింగ్ అంటే అతడు అలసిపోయినప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. అతడు పొట్టిగా ఉన్నప్పటికీ కూడా బాస్కెట్బాల్ బాగా ఆడతాడు. అతడు పొట్టిగా ఉన్నప్పటికీ కూడా బాస్కెట్బాల్ బాగా ఆడతాడు. ఈవెన్ దో హీఈస్ షార్ట్, హీ ప్లేస్ బాస్కెట్బాల్ వెల్. ఈవెన్ దో హీఈస్ షార్ట్, హీ ప్లేస్ బాస్కెట్బాల్ వెల్. నాకు ఆకలిగా ఉన్నప్పటికీ కూడా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఆకలిగా ఉన్నప్పటికీ కూడా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈవెన్ దో ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈవెన్ దో ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమె చిన్నదైనప్పటికీ కూడా చాలా బాధ్యత గల వ్యక్తి. ఆమె చిన్నదైనప్పటికీ కూడా చాలా బాధ్యత గల వ్యక్తి. ఈవెన్ దో షీఈస్ యంగ్, షీఈస్ వెరీ రెస్పాన్సిబుల్. ఈవెన్ దో షీఈస్ యంగ్, షీఈస్ వెరీ రెస్పాన్సిబుల్. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు బయట ఆడుతున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు బయట ఆడుతున్నారు. ఈవెన్ దో ఇట్ ఈస్ కోల్డ్, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఈవెన్ దో ఇట్ ఈస్ కోల్డ్, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. అతడు ధనవంతుడైనప్పటికీ కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు ధనవంతుడైనప్పటికీ కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈవెన్ దో హీఈస్ రిచ్, హీ లివ్స్ అ సింపుల్ లైఫ్. ఈవెన్ దో హీఈస్ రిచ్, హీ లివ్స్ అ సింపుల్ లైఫ్. వారు బిజీగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. వారు బిజీగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.